హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ వీఎస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఐ నో ఈ డైలాగ్ ఇచ్చి అరౌండ్ మోర్ దెన్ 10 days అయి ఉంటుంది. బట్ ఫైన్, ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ వ్లాగ్ వచ్చేసింది. డే 2 జాతర ఇన్ ఉనికిలి. లెట్స్ గో. చాలా డేస్ అయిపోవడం వల్ల మోస్ట్ అన్నీ మర్చిపోయాను. సో వీడియోని అయితే క్లియర్గా ఎంజాయ్ చేయండి. ఇన్ ద కేస్ పాసిబిలిటీ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా చెప్పేస్తాను. ఇక్కడైతే సిరిబొమ్మ తిప్పుతున్నారండి. నాకు పెద్ద క్లియర్గా ఏమీ తెలీదు. మా వారికి కూడా తెలియదంట సిరిబొమ్మని ఎందుకు తిప్పుతున్నారు అనేది. సో సిరిబొమ్మ మోస్ట్లీ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసి అయితే. సో వీడియోలో చూసేది కూడా మీరు అదే. అండ్ నేనైతే విజువలైజేషన్ చూడలేదండి. సో నాకు విజువలైజేషన్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. మా అక్క అయితే మా పిల్లలందరినీ తీసుకొని వెళ్ళింది. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, బ్లూ షర్ట్ బంతి, హేమంత్ పిల్లలందరూ మోస్ట్ ఉన్నారు. నాకైతే తెలిసింది ఏంటంటే అక్కడ చిన్న చిన్న కాయలేవో అంట, వాటిని బొమ్మతో కొట్టి ఆడతారంట. అక్కడ మీరు చూస్తుంది కూడా అదే. సో కిడ్స్ అందరూ చేస్తున్నారు. సో కమింగ్ టు ది ఈవినింగ్ వ్లాగ్ ఏంటంటే వీరబాబు సంబరం చేస్తారండి. ఆ వీరబాబు సంబరం కూడా క్యాప్చర్ చేశాను. ఆ విలేజ్లో అయితే వీరబాబు సంబరం అంటారు, బట్ ఇక్కడ కల్చర్ వైజ్ అయితే ప్రభ సంబరం అంటారండి. సో ఆ రోజు యాజ్ యూజువల్గా నేను మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉన్నాము. మా వారైతే నిప్పుల గుండం తొక్కారండి. సో అవన్నీ చూడొచ్చు. ఫస్ట్ అయితే సిరిబొమ్మను ఎంజాయ్ చేద్దాం పదండి. వీడియోలో అయితే ఇట్టే నైట్ అయిపోయింది, బట్ అంత ఈజీగా అయితే నైట్ అవ్వలేదు. పిల్లలు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాక్ ప్రభ సంబరం చూడడానికి వెళ్ళాము. మేము కూడా వెళ్ళాము. ఇదైతే రెగ్యులర్గా అయితే మా వాళ్ళు చేస్తారు, బట్ అన్ఫార్చునేటెడ్గా మాకు చిన్న ఏదో జరగడం వల్ల వి కాన్ డూ. సో అంటే మేం కాదు, మా రిలేటివ్స్ చేస్తారు. సో నాకు కూడా దీని గురించి పెద్ద అవగాహన లేదు. ఈ వీడియో కూడా మోస్ట్లీ మా అక్క షూట్ చేసింది. సో మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్, దాంతో అదే ప్రభ సంబరం చేసేది. సో కథను ఎత్తుకుంటారు. ఏది మాట్లాడాలన్నా భయం వేస్తుంది. బికాజ్ ఏజెస్ నుండి ఈ కల్చర్ ఇవన్నీ వాళ్ళు ఫాలో అప్ అవుతున్నారు. మనం మధ్యలో దీన్ని ఏదైనా బిస్కెట్ చేస్తే బ్యాకప్ ఏది రివర్స్ కొడుతుందో అని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే కింద లైక్ చేయండి. వీడియో కనుక 30 likes వస్తే నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను.
ప్రభ ఎత్తుకుంది తనే అండి. యూజువల్గా అయితే మా ఫ్యామిలీ వాళ్ళు చేస్తారు. అన్ఫార్చునేటెడ్ రీజన్స్ అని చెప్పాను కదా, దానివల్ల బయట అతను ఎత్తుకున్నారు. సో అతను ఎత్తుకొని శివాలయానికి తీసుకువెళ్తారు. అక్కడ కొన్ని పూజలు అవి జరుగుతాయి. సో ఎప్పుడు శివాలయంకి వెళ్ళిన తరువాత పలాలం గుడికి వెళ్ళేటప్పుడు వస్తారంట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం శివాలయానికి వెళ్ళేటప్పుడే వచ్చింది. నేనైతే శివాలయానికి వెళ్ళలేదండి. ఐ డోంట్ నో అబౌట్ మై హస్బెండ్. సో మేమైతే పలాలం గుడికి వెళ్ళాను. బట్ పలాలం గుడిలో కూడా నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు. వన్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ తనైతే వీడియో ఇవ్వడం వల్ల నేను అదైతే అప్లోడ్ చేస్తున్నాను.
శివాలయంలో కొన్ని పూజలు అయ్యాక బ్యాక్ టు పలాలం గుడికి వెళ్తారండి. పలాలం గుడికి వెళ్ళి ఇది నిప్పుల గుండం దాటుతారు. ద సెకండ్ పర్సన్ మా హస్బెండ్ దాటారు. అండ్ మనకి వీడియో క్లిప్ ఇచ్చింది అయితే ఆ పింక్ శారీ కట్టుకున్న అమ్మాయి, తన పేరు విజయ. సో థ్యాంక్స్ విజయ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇదే జరిగింది. కొన్ని గొడవలు కూడా జరుగుతాయి యాజ్ యూజువల్గా, జాతరలు అంటే అంతే కదండి. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు కనుక కమెంట్స్ ఏది పెట్టడం తెలియకపోతే అట్లీస్ట్ ఒక లవ్ సింబల్, హార్ట్ సింబల్ ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయండి. ఇన్ ద కేస్ నాకు కమెంట్స్ ఎక్కువ వస్తే అండ్ వ్యూస్ పెరిగితే నెక్స్ట్ పర్సన్కి సజెస్ట్ చేయడానికి త్వరగా రీచ్ ఎక్కువ ఉంటుంది వీడియో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. వీడియోస్ అన్నీ త్వరగా అప్డేట్లో ఉండాలని చూస్తాను. బికాజ్ వీడియోస్ ఇంకా అరౌండ్ 5 వీడియోస్ ఉండిపోయినాయి జాతరవి. ఫాలో బ్యాక్ ఫాస్ట్గా చేసేస్తే నెక్స్ట్ వీడియోస్ ఏమైనా వీడియోస్ షూట్ చేసుకోవడానికి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గాయ్స్.